హలో ఎవ్రీవన్, ఈ వీడియోలో రగడా చాట్ని ఇంట్లోనే ఈజీగా ఎంతో టేస్టీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. దీనికోసం ముందుగా ఒక కప్పు తెల్ల బఠానీలని 6 నుంచి 8 గంటల పాటు నానబెట్టుకోవాలి. ఇలా నానిన వాటిని వాటర్ అన్నీ వంపేసి ఒక కుక్కర్లోకి వేసుకోవాలి. వీటితో పాటు ఒక పెద్ద సైజ్ పొటాటో, 1/2 స్పూన్ ఉప్పు, 1/2 స్పూన్ పసుపు, 2 కప్పుల వాటర్ని యాడ్ చేసుకోవాలి. 1 కప్పు బఠానీలకి 2 కప్పుల వాటర్ సరిగ్గా సరిపోతాయి. ఇప్పుడు కుక్కర్ మూత పెట్టుకొని 5 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి. ప్రెషర్ పోయిన తర్వాత బఠానీలు ఉడికాయో లేదో ఒకసారి చెక్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక మ్యాషర్తో కానీ పప్పు గుత్తితో కానీ కొన్ని బఠానీలని అలానే కొన్ని పొటాటోస్ని ఇలా మ్యాష్ చేసుకోవాలి. అన్నీ చేసుకోకూడదండి, కొన్ని మాత్రమే చేసుకోండి. దీనివల్ల చాట్కి థిక్ కన్సిస్టెన్సీ వస్తుంది. ఇప్పుడు చాట్ చేసుకోవటం కోసం ఒక కడాయిలో ఆయిల్ వేసుకొని కొద్దిగా జీరా, సన్నగా తరిగిన పచ్చిమిర్చి ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు, ఒక 1/2 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని మంచి కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా వేగాక 2 మీడియం సైజ్ టొమాటోలని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని అవి మెత్తపడే వరకు కుక్ చేసుకోవాలి. టొమాటోస్ మెత్తపడ్డాక ఇందులోకి 1 స్పూన్ కారం, 1 స్పూన్ ధనియాల పొడి, 1/2 స్పూన్ జీలకర్ర పొడి, 1/2 స్పూన్ చాట్ మసాలా, 1/2 స్పూన్ ఉప్పు, 1/2 స్పూన్ పసుపు వేసుకోవాలి. మనం ఆల్రెడీ బఠానీ ఉడికించేటప్పుడు సాల్ట్ యాడ్ చేసుకున్నాము కాబట్టి ఇక్కడ చూసి యాడ్ చేసుకోండి. స్పైసెస్ అన్నీ మాడిపోకుండా కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకొని 1 నిమిషం పాటు నూనె పైకి తేలే వరకు వేయించుకోవాలి. ఇలా నూనె పైకి తేలిన తర్వాత మనం ఉడికించిన బఠానీ మిశ్రమాన్ని ఇందులోకి వేసుకోవాలి. మన స్పైసెస్ అన్నీ ఈ బఠానీ మిక్స్చర్కి పట్టాలి కాబట్టి ఇక్కడ నేను ఒక 1 గ్లాస్ వరకు వాటర్ని యాడ్ చేసుకుంటున్నాను. వాటర్ వేసుకున్నాక అంతా ఒకసారి చక్కగా కలుపుకొని ఒక 4 నుంచి 5 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్ మీద ఉడికించుకోండి. ఒక 4-5 నిమిషాలకి మనకి ఈ పర్ఫెక్ట్ కన్సిస్టెన్సీ అనేది వచ్చేస్తుంది. ఇలా వచ్చాక స్టవ్ ఆఫ్ చేసుకోండి. ఇది చల్లారాక మరింత గట్టిపడుతుంది. చివరిగా కొత్తిమీర, నచ్చితే కొద్దిగా నిమ్మరసం వేసుకోండి. సర్వ్ చేసుకునే ముందు పైనుంచి సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు, టొమాటో, స్వీట్ చట్నీ, కర్డ్, క్యారెట్, కొత్తిమీర అలాగే సన్న సేవ్ని మీకు నచ్చినట్లు పైనుంచి వేసుకొని సర్వ్ చేసుకోండి. వీడియో కనుక నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.